అందరికీ వందనాలు. ఒక్కసారి వీడియో చూడండి. 2 సంవత్సరాల నుంచి ఆకలితో ఉన్నాను. ఏం కావాలి చెప్పు, నీకేం కావాలి? రెడ్ బకెటా, గ్రీన్ బకెటా, ప్యారడైజ్ బకెటా, ఏ బకెట్ కావాలి నీకు? నాకు బకెట్ కాదు, బిర్యానీ. నాయన ఒక్కదాన్నే కాదు, నా వెనకాల ఉన్నారు చాలా. ఎంతమంది ఉన్నారు నీ వెనకాల? 5 ఉన్నారు. నీతో పాటు 5 ఉన్నారు. ఎప్పుడు ఏసైకే జై అంటారు, నాకు జై కొట్టు. నీకు జై కొట్టాలనా? అందరు చెప్పండి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి. చూడండి అద్దయ్య, ఆమెకు కాదు బ్రదర్ సాతాను పట్టింది, ఆమెకు కాదు దెయ్యం పట్టింది, నీకు పట్టింది దెయ్యం. ముందు రెడ్ బకెటా, గ్రీన్ బకెటా? ఏదో హోటల్ ఏమైనా పెట్టినావా? ప్రమోషన్ వీడియోనా ఇది? నిజం చెప్పు, ఇది ప్రమోషన్ వీడియో కాదు. ఇది సేవ చేస్తున్నావు అంటారు కానీ ప్రమోషన్ చేయించుకుంటున్నావు. రెడ్ బకెటా, గ్రీన్ బకెటా అంట. ఆమె ఏమొద్దు, నాకు బిర్యానీ కావాలంట. ఆ బకెట్లో ఉండేదే బిర్యానీ. స్క్రిప్ట్ మీరేం రాసుకోరా? ముందు అక్కడికి వచ్చి కెమెరా ముందు అక్కడికక్కడ యాక్టింగ్ చేస్తారా? ముందు రాసుకోండి అబ్బా స్క్రిప్ట్. భలే వాళ్ళు తగలారా మా పేనానికి. క్రైస్తవాన్ని భ్రష్టు పట్టిస్తుందే ఈ క్రైస్తవులు, ఈ తప్పుడు బోధకులు. హిందువులు మన జోలికి రారు, హిందువులు చాలా మంచోళ్ళు. మనం ఏదైనా అంటే వాళ్ళు అంటారు, లేకపోతే వాళ్ళు సైలెంట్గానే ఉంటారు. మీరే క్రైస్తవాన్ని పాడు చేస్తున్నారు, తప్పుడు బోధలు చేస్తున్నారు, దెయ్యాలు అంటున్నారు. రెడ్ బకెట్, గ్రీన్ బకెట్లు అంట. ఆ బకెట్లో ముంచి లేపుతా ఆడికొస్తే. కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. బైబిల్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఏం చేస్తున్నారు మీరు? సేవ చేస్తున్నారా? ఇది సేవ కాదు, ఇది ప్రమోషన్ వీడియో. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పుడు బోధనలు ఖండించండి. ఫస్ట్ తీర్పు తీర్చకండి. తీర్పు కాదు మనం తీర్చేది, వాక్యాన్ని మనం వాళ్ళకి నేర్పిస్తున్నాం. సత్యం అనే వాక్యం మన దగ్గర ఉంటే కొట్టే అధికారం కూడా మనకు ఉంది. బైబిలే చెప్పింది ఈ మాట. కాబట్టి తప్పుడు బోధలు చేసే ప్రతి ఒక్కరిని ఖండించే అధికారం మనకుందే. మనమే గద్దించాలి, బయట వాళ్ళు వచ్చి గద్దించరు. బైబిల్ తెలిసిన మనమే గద్దించాలి. ఇలాంటి వీడియోకి అసలు సపోర్ట్ చేయకండి, అలాంటి చర్చలకు వెళ్ళకండి దయచేసి. ఆమేన్.